నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఆడవారిలో ఎలా గుర్తిస్తారు, పరిష్కారం ఏంటి, ఆర్పిఎల్కు సొల్యూషన్ ఏంటి, సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి పరిష్కారం, ట్రీట్మెంట్ అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ సికింద్రాబాద్లో ఏ విధంగా అందిస్తున్నారు, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అవిరా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీషా రెడ్డి గారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం మేడం. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అసలు? ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యి నెక్స్ట్ కన్సెప్షన్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సో అది ఇట్ క్యాన్ బి ఏ ప్రెగ్నెన్సీ ఆర్ ఇట్ కెన్ బి అన్ అబార్షన్. సో ఫస్ట్ అనేది ప్రెగ్నెన్సీ రావాలి, సో నెక్స్ట్ కన్సెప్షన్కి ప్రాబ్లం అయ్యే వాళ్ళకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారండి. ఓకే. సో ఇప్పుడు ఈ దీనికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లము లేకుండా సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటే దానికి ఎందుకు అన్నట్లా? సో దానికి కారణాలు అనేది మనం చూడాలండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది అంటే మోస్ట్ కామన్లీ అడ్వాన్స్డ్ ఏజ్. సో ఏజ్ కెనాట్ బి రివర్స్ ఫర్ ఎనీ ప్రాబ్లం. ఇంకా కొన్ని కోమార్బిడ్ కండిషన్స్, లేకపోతే డయాబెటీస్ వచ్చిందా, హైపర్ టెన్షన్ వచ్చిందా, ఇంకా ఉండి దాని అంటే లైక్ ఏమవుతుంది అంటే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు మనం చెప్పుకోదగ్గది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే ఫస్ట్ టైం అబార్షన్ అయినప్పుడు ప్యూరెప్రల్ సెప్సిస్ కానీ పోస్ట్ అబార్టల్ సెప్సిస్ కానీ జరిగితే వాళ్ళకుండి ట్యూబల్ బ్లాకేజ్ అనేది జరుగుతుంది. ట్యూబల్ డ్యామేజ్ కానీ ట్యూబల్ బ్లాకేజ్ కానీ క్రానిక్ ఎండోమెట్రైటిస్ కానీ, సో ఇటువంటి కండిషన్స్ వల్ల వాళ్ళకు నెక్స్ట్ గర్భం రావడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక కండిషన్. ఇంకొక మోస్ట్ కామన్ కండిషన్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. సో ఒక ఫస్ట్ టైం ఎండోమెట్రియోసిస్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. సో ఫస్ట్ టైం అనేది వాళ్ళకి మైల్డ్ మినిమల్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ టైం వచ్చేటప్పటికి ఒక 5 years తర్వాత సో అప్పటికి మోడరేట్ కానీ సివియర్ కానీ అవుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఉండేసి న్యాచురల్ కన్సెప్షన్కి ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి మోస్ట్ కామన్ ఫైబ్రాయిడ్స్, అంటే యుట్రైన్ క్యావిటీలో ఫైబ్రాయిడ్స్ గడ్డలు అనేటివి రావడం జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు కూడా పాలిప్స్, సో అది మ్యూకోజల్ ఎలివేషన్ అనేది అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం అనేది ఇబ్బంది అవుతుంది. సో ఇవి మనం చూడాలి. ఇంకొకటి నెక్స్ట్ ఉండేసి ఏంటి అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్ అనమాట. సో ఇంకొకటి ఏంటి స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, డ్రగ్ అబ్యూస్, ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే పీసీఓడి. సో పీసీఓడి మైల్డ్ మినిమల్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా కానీ లేకపోతే విత్ ట్రీట్మెంట్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు అంటే తదంతరం వాళ్ళు ఉండేసేసి వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడము, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది చాలా పూర్ ఉంటుంది. ఓకే. అలాంటప్పుడు ఉండేసేసి వాళ్ళకి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆడవారిలో మాట్లాడుకున్నాం. అలాగే మగవారిలో కూడా సేమ్ అండి. ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్ ఉండడం వల్ల వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, డ్రగ్ అబ్యూస్, ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ ఎస్టీడీ, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఇందులో మనం దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఉండి వాళ్ళకి ఇప్పుడు స్పర్మ్స్ అనేటివి టెస్టీస్లో పుడతాయి. టెస్టీస్లో పుట్టాక ఒక ఛానల్ గుండా బయటకు వస్తాయి. ఆ ఛానల్కి మనకి 3 glands అనేవి ఉంటాయి. మెయిన్ గ్లాండ్స్ ప్రాస్టేట్ గ్లాండ్ అని చెప్తాము, తర్వాత సెమైనల్ వెసికల్స్ అని చెప్తాం. సో ఇవన్నీ వాటికి ఇన్ఫెక్షన్ వస్తాయి. ప్రాస్టేటైటిస్, సెమైనల్ వెసికలైటిస్ అని చెప్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఆ రాస్తాలో ఉండి బంద్ ఉండడం వల్ల స్పర్మ్స్ అనేటివి తక్కువ రావడము, లేకపోతే అస్సలు రాకపోవడము. ఇంకొకటి టెస్టీస్కి ఇన్ఫెక్షన్ రావడం, ఆర్కైటిస్ అని చెప్తాం. సో ఇవి మోస్ట్ కామన్ కాజెస్. తర్వాత కోమార్బిడ్ కండిషన్స్, ఎనీ మెడికల్ డిజార్డర్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెల్టస్, ఇంకొకటి హైపర్ లైపిడిమియా. సో ఇంకా ఇట్లాంటప్పుడు ఏంటి అంటే మామూలుగా ఇఫ్ దే డోంట్ కంట్రోల్ ఇట్ ప్రాపర్లీ, సో అలాంటప్పుడు ఉండేసేసి దే విల్ వాళ్ళకి క్వాంటిటీ తగ్గిపోవడం, అంటే కౌంట్ తగ్గిపోవడం, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఇలాంటివి చూస్తాం. ఇంకో మోస్ట్ కామన్ కాజ్ ఉండి వాసెక్టమీ, అంటే పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్. సో ఇప్పుడు మాకు పిల్లలు వద్దు, ఒకరు ఇద్దరు పిల్లలు అయిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ చాలు అనుకొని వాళ్ళు వాసెక్టమీ చేంజ్ చేసుకుంటారు.
తర్వాత ఏ కారణం చేతైనా మళ్ళీ మాకు పిల్లలు కావాలని వస్తారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే రివర్సల్ ఆపరేషన్ చేస్తాం. సో మనం కట్ చేసిన పైప్ మళ్ళీ అతికిస్తాం, దాన్ని వ్యాసోస్టమీ అని అంటాం. సో ఇది ఒక మెథడ్. సో దీన్ని కొంతమంది ప్రిఫర్ చేస్తారు. ఇంకొకటి డైరెక్ట్గా మనం టెస్టిస్ నుంచి స్పర్మ్ ఆస్పిరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమందికి క్యాన్సర్ ప్రాబ్లము ఇలాంటివి వచ్చినప్పుడు సో న్యాచురల్గా దే విల్ గో ఇన్ టు అజోస్పర్మియా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆడవాళ్ళలో ఇప్పుడు చాలామంది మనం అనుకున్నట్టుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గానే ఉంది, సెకండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు మాత్రమే అబార్షన్సో లేకపోతే రాకపోవడమో జరిగినప్పుడు మాత్రమే టెస్ట్కి వస్తారు కదా. అలా కాకుండా సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వక ముందే టెస్ట్ చేసుకుంటే బెటరా? ఎలా చేయొచ్చు అసలు? సో ఇది జస్ట్ ఒక అవగాహనతో వెళ్ళాలండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటి లేడీస్లో అంటే పోస్ట్ అబార్టల్ సెప్సిస్, ప్యూరిప్రల్ సెప్సిస్. అంటే రాంగ్ ప్లేస్, రాంగ్ డెలివరీ, రాంగ్ పర్సన్ చేత డెలివరీ, లేకపోతే రాంగ్ పర్సన్ చేత అబార్షన్ ఇలాంటివి చేసుకున్నప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే. సో దే హ్యావ్ టు గో టు ఏ ప్రాపర్ ప్లేస్, గెట్ అండ్ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్, ఒక ఎక్స్పర్ట్ చేత డెలివరీ చేయించుకోవడం, ఒక ఎక్స్పర్ట్ చేత అబార్షన్ చేయించుకోవడము, కరెక్ట్గా వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడడం, పేషెంట్ కాంప్లైంట్ షుడ్ బి గుడ్. అండ్ మాల్ న్యూట్రిషన్ అంటే అనీమియా, రక్తహీనత వల్ల కూడా ఆ టైంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్ పర్సన్ దగ్గర, ఒక ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే లైక్ ఏ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో వాళ్ళు ఉండేసేసి అండర్ ట్రీట్మెంట్, దీనికి ఫెయిల్యూర్ ఏంటి అంటే వాళ్ళు ఉండేసేసి గోయింగ్ టు ఏ రాంగ్ పర్సన్, టేకింగ్ ఏ రాంగ్ ట్రీట్మెంట్, అండ్ ఇఫ్ దే గో టు ఏ కరెక్ట్ పర్సన్ అండ్ దే టేక్ ఎ ట్రీట్మెంట్ ఆల్సో, వాళ్ళు ఉండేసి దే డోంట్ టేక్ ఎ ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సో దానివల్ల మనకి ఇలాంటి పిఐడి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ అంటే అనీమియా. సో వాళ్ళు కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, అనీమియా వల్ల కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ జరగదండి. సో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దే హ్యావ్ టు కరెక్ట్ ద అనీమియా, దే హ్యావ్ టు టేక్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు అండర్గో ఏ ప్రాపర్ డెలివరీ విత్ ప్రాపర్ హ్యాండ్స్ ఇన్ ఎ ప్రాపర్ ప్లేస్. దట్ ఈస్ ఎ మస్ట్. సో ఒక రాంగ్ పర్సన్ దగ్గర డెలివరీ అయితే వాళ్ళకి పిఐడి వస్తే దే హ్యావ్ టు సఫర్ లైఫ్ లాంగ్. అది దట్ విల్ రిజల్ట్ విత్ యాజ్ ఎ లైక్ క్రానిక్ ఎండోమెట్రైటిస్. ఇంకా ట్యూబల్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినా కానీ లైక్ ఏమంటారు అంటే ఇట్లా ఫంక్షనల్గా ట్యూబ్ ఓపెన్ ఉన్నా కానీ అనటామికల్గా ఫంక్షనల్గా సీలియా డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఎగ్ ఫంక్షన్ అనేది జరగదు. ఇప్పుడు ఎగ్ అనేది మనకి ఓవరీలో పుడుతుంది, ఆ ఓవరీలో పుట్టింది ట్యూబ్ పికప్ చేసుకొని ఆ ట్యూబ్ అనేది ప్రొపెల్ చేయాలి, లోపల సీలియా ఫంక్షన్ అది. సో ఆ సీలియా డిస్ట్రాయ్ అయిపోతే మనకి అది జరగదు. సో మనం చూస్తే హెచ్ఎస్జీలో కానీ మనం ట్యూబల్ టెస్ట్లో చూస్తే మనకి అనటామికల్గా ట్యూబ్ ఓపెన్ ఉంటుంది, కాకపోతే అది చేయాల్సిన ఫంక్షన్ జరగదు. సో ఇది ఒకటే అండి. సో ఇది మోస్ట్ కరెక్టబుల్ కాజ్. సో వాళ్ళకి ఒక అవగాహనతో కరెక్ట్ రైట్ ప్లేస్కి వెళ్ళాలా, రైట్ పర్సన్ దగ్గర వాళ్ళు డెలివరీ కానీ వాళ్ళ అబార్షన్ కానీ చేయించుకోవాలి. సో అది తర్వాత కరెక్ట్గా వాళ్ళు పేషెంట్ కాంప్లైంట్స్ అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్ట్గా వేసుకోవాలి, అనీమియా లేకుండా చూసుకోవాలి. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు సి సెక్షన్లో కూడా చాలా మందికి డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉందా? రైట్ పర్సన్ చేత సి సెక్షన్ చేసుకోకపోతే అలా డ్యామేజ్ డ్యామేజ్ వస్తుందండి. ఓకే. సో ప్యూరిప్రల్ సెప్సిస్ అంటే డెలివరీ అయిన తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ని ప్యూరిప్రల్ సెప్సిస్ అని అంటారు. ఓకే. సో ఇది చాలా. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్. కరెక్ట్గా మనకి సిజేరియన్ సెక్షన్ ఉండేసి స్కార్ క్లోజింగ్ లేకపోతే ఎండోమెట్రియోసిస్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అది వాళ్ళకి తెలియకుండానే ఇన్ఫెక్ట్ అయిపోయి నెక్స్ట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో వాళ్ళు ల్యాండ్ అప్ అవుతారండి. ఓకే. ఇప్పుడు చాలా మంది బర్త్ కంట్రోల్ పిల్స్ అలా వాడుతూ ఉంటారు కదా సెకండ్ ప్రెగ్నెన్సీ, మేము అలా వాడినందుకే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అది? లేదండి, ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉండేసి ఇట్ కంటైన్స్ అ వెరీ లో డోసేజ్ ఆఫ్ హార్మోన్స్. ఓకే. సో యాక్చువల్గా ఉండేసి మనము ఫస్ట్ పార్ట్ అయిన వాళ్ళకి ఐయుసిడీనే చెప్తాం, ఇలా పిల్స్ చెప్పం. కాకపోతే కొంతమంది తీసుకోవచ్చు, వాళ్ళ కంఫర్ట్ బట్టి తీసుకోవచ్చు. తీసుకున్నా కానీ ఆ లో డోసేజ్ పిల్స్ వల్ల ఉండేసేసి ఇట్లాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉండదు. అది వేరే రీజన్ అయి ఉంటుంది. సో వాళ్ళు అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాకపోవచ్చు. సో ఇది ఎందుకంటే ఈ లో డోసేజ్ పిల్స్ ఉండేసి వన్స్ యూ స్టాప్ ఇట్, నెక్స్ట్ మంత్లోనే యూ రిజ్యూమ్ నార్మల్ ఓవ్యులేషన్. సో ఇట్ ఈస్ దట్ మచ్ రివర్సిబుల్ అండ్ ఇట్ ఈస్ క్వైట్ గుడ్ ఎఫెక్టివ్. ఓకే.
ఓకే, ఇప్పుడు దీన్ని గుర్తించడానికి ఏ టెస్టులు చేస్తారు? ఫస్ట్ థింగ్ అంటే నార్మల్ ఇన్ఫర్టిలిటీ వేరు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ వేరు, అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎలాంటి టెస్టులు చేస్తారు అసలు? సో ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీతో మన దగ్గరికి వస్తే ఫస్ట్ ఉండేసేసి వాళ్ళకి మనము యూట్రైన్ క్యావిటీ అనేది టెస్ట్ చేయడం జరుగుతుందండి. సో యూట్రైన్ క్యావిటీ ఇప్పుడు నార్మల్గా ఉందా లేకపోతే ఏమైనా గడ్డలు ఉన్నాయా అనేది చూస్తాం మనం. సో ఫస్ట్ మనకి అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది సోనోగ్రాఫ్ అంటే అల్ట్రాసౌండ్ అండి. అల్ట్రాసౌండ్లో మన క్యావిటీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో మనకి గడ్డలు ఉన్నా కానీ, పాలిప్స్ ఉన్నా కానీ, లేకపోతే కొంతమందికి టీబీ వస్తుంది. టీబీ వచ్చిన తర్వాత అతుకులు ఏర్పడతాయి. సో దానిని అతుకులు కూడా మనకి కొద్ది వరకు కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే సబ్సెప్టమ్, అంటే ఫస్ట్ టైం అబార్షన్ అవుతుంది అంటే రికరెంట్ అబార్షన్. కొంతమంది ఎలా వస్తారంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్ అయిపోతుంది, ఫస్ట్ 3 monthsలోనో అలా అబార్షన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే 6 months 5th monthలోనే వాళ్ళకి అర్లీగా డెలివరీ అయిపోతుంది. సో మనకి యూట్రస్ అనేది నార్మల్గా ఉందా లేదా. కొంతమందికి ముల్లేరియన్ అనామలీస్ అని చెప్తాం, అంటే 2 యూట్రస్లు ఉంటాయి. సో ఇప్పుడు మనకి 2 ముల్లేరియన్ డక్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా అతుక్కోవాలా, అతుక్కున్నాక మనకి మధ్యలో ఉండి ఒక సెప్టమ్ అనేది రిజాల్వ్ కావాలి, అప్పుడు అది నార్మల్ యూట్రస్ అవుతుంది. కొన్ని ఏంటి అంటే అలా జరగకుండా వాళ్ళకి 2 యూట్రస్లు ఉంటాయి. సో అట్లా అనామలీస్ ఉన్న వాళ్ళకి ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, మధ్యలోనే 5th monthలోనే అబార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో మనకి ఫస్ట్ మనం గుర్తించాలి నార్మల్ యూట్రస్ ఉందా. సో యూట్రైన్ క్యావిటీ ఎలా ఉంది, యూట్రైన్ క్యావిటీ నార్మల్గా ఉందా లేదా. కొంతమందికి సెప్టమ్ అని అంటాం, మధ్యలో ఉండేసేసి ఒక నిలువు గోడ ఉంటుంది, అది పూర్తిగా ఉండొచ్చు, అది అర్థం ఉండొచ్చు. పూర్తి సెప్టమ్ ఉందా, సబ్ సెప్టమ్ ఉందా. ఇంకొకటి గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ అని చెప్తాం. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా. ఇంకొకటి పాలిప్స్ అని చెప్తాం, అది మ్యూకోజల్ ఎలివేషన్. సో ఆ మ్యూకోజల్ ఆ పాలిప్స్ ఎక్కడ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబ్లమాటిక్ పాలిప్స్ ఉండేసి ట్యూబో కాన్వల్ జంక్షన్లో చూస్తాం. సో ట్యూబ్ ప్లస్ ట్యూబ్ ఎక్కడ యూట్రస్లోకి ఓపెన్ అవుతుందో అక్కడ ఉన్నప్పుడు అది ప్రాబ్లం అవుతుంది, ఇంప్లాంటేషన్ ప్రాబ్లం చేస్తుంది. సో ఇంకొకటి ఇట్లాంటివి మనము తీసేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుంది. ఇంకొకటి గర్భసంచి వాపు ఉంటుంది, అడినోమైసిస్ అని చెప్తాం. సో ఇట్లాంటి ప్రాబ్లం చూసుకోవాలన్నమాట. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని దాన్ని సరి చేయడం అనేది వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది. ఇంకొకటి ట్యూబ్స్ అనేది చూస్తాం. సో ట్యూబ్స్ అనటామికల్గా ఓపెన్ ఉన్నాయో లేవో చూస్తాం. కొంతమందికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటాయండి, అది ఇంకా వాపు వచ్చి అవి హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ ఇలాంటివి కూడా చూస్తాం. మనం స్కానింగ్లో కూడా గుర్తించవచ్చు. ఇంకా కొంచెం మేరకు పోతే మనము ఓవరీస్, అండాశయాలు, ఈ అండాశయాలు కూడా బాగా వాపు ఉంటాయి. తర్వాత కొంచెము ఇట్లాంటివి మనం చూస్తాం. ఇంకా దాని పక్కనున్న అడెనెక్స్, సో అవి కూడా కొంచెము ఏంటంటారంటే దాంట్లో నీరు చేయడం, ఇట్లాంటివన్నీ స్కానింగ్లో మనం గుర్తించవచ్చు అండి. తర్వాత ఇంకా మనము బ్లడ్ టెస్ట్లు చేస్తాం. బ్లడ్ టెస్ట్లలో ముఖ్యంగా చూసేది మనము హార్మోనల్ టెస్ట్. హార్మోనల్ టెస్ట్లు అంటే మనకి ప్రాబ్లం ఎక్కడుంది, ఎగ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉందా, బ్రెయిన్ నుంచి ప్రాబ్లం ఉందా, ఇంకా వేరే ఏమైనా హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాం. మోస్ట్ కామన్ లేడీస్లో ప్రాబ్లం వచ్చేది థైరాయిడ్ హార్మోన్. సో థైరాయిడ్ హార్మోన్లో అవకతవకలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, వాళ్ళకి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొక మెయిన్ హార్మోన్ ఉండి ప్రొలాక్టిన్ హార్మోన్. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా కొద్ది మేరకు పెరుగుతుందండి. ఇంకా ఉండేసేసి బ్రెయిన్లో ఏమైనా అంటే కంతులు వచ్చినప్పుడు కూడా ప్రొలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మనము వీళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది, ఎగ్ ప్రొడక్షన్ అనేది దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్లాంటివి చూస్తాం. తర్వాత ఉండి కొంతమందికి ఏంటి అంటే వంశపారంపర్యంగా వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అని ఉంటుంది, అంటే తొందరగానే వాళ్ళకి ఎగ్స్ అయిపోతాయి. సో ఇది కొంతమందికి ఫ్యామిలీ పరంగా చూస్తాము, కొంతమందికి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక వస్తుంది. అంటే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇలాంటివి చూస్తాం. ఇంకా కొంతమందికి ఏంటి అంటే స్మోకింగ్లో ఉన్న వాళ్ళకి ఎగ్ కౌంట్ బాగా పడిపోతుందండి. అలాగే ఉన్న ఎగ్స్ కూడా క్వాలిటీ కూడా బాగా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి అనేవి మనం కరెక్టబుల్ కాసెస్. ఇంకా ఏంటి అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్, చాలా ఒబీస్ అయిపోవడం, అంటే అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, పీసీఓడి అనే ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళకి మేల్ హార్మోన్ ఎక్కువైపోయి ఇంకొకటి ఎగ్ అంటే మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. సో ఇలాంటివన్నీ చూడాలండి. ఫస్ట్ ఉండేసి మెయిన్గా మనం చూడాల్సింది స్కానింగ్, బ్లడ్ టెస్ట్లు. ఇంకా అవసరమైతే అంటే ఇప్పుడు స్కానింగ్ అనేది ఏంటి అంటే
పొట్ట పైనుంచి అలా చూస్తాం అనమాట గర్భసంచి ఎలా ఉందని. ఇది ఇప్పుడు మనకున్న మోడర్న్ అంటే లైక్ 3D అల్ట్రాసౌండ్లో చాలా మటుకు 90% ప్రాబ్లం మనం డిటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇంత కూడా అంటే లైక్ ఇంత ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వకపోతే ఇంకొక పద్ధతి ఉంటుంది, హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ పద్ధతి అని చేస్తాం. సో ఈ హిస్ట్రోస్కోపీ పద్ధతిలో డైరెక్ట్గా ఒక ఎండోస్కోప్ని యూట్రైన్ క్యావిటీలోకి పంపించి యూట్రైన్ క్యావిటీ చూడడం అనేది జరుగుతుంది. సో యూట్రైన్ అప్పుడు మనకి 100% షూర్ అండి. సో ఏంటి ప్రాబ్లం అనేది మనకి కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు, క్యావిటీలో ఏం ప్రాబ్లం ఉంది అనేది చేయొచ్చు. కొంతమందికి క్యావిటీనే కొంచెం చిన్నగా ఉంటుంది, సో అది టీ షేప్ క్యావిటీ అని చెప్తాం, ఇంకొకటి ట్యూబులర్ క్యావిటీ అని అంటాం. సో ఇలా క్యావిటీ ఉన్న వాళ్ళకి కొంచెం గర్భం అనేది తెప్పించినా కానీ నిలవడం కష్టం. సో అలాంటి వాళ్ళకి మనం వేరే ఆప్షన్స్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ట్యూబ్లో ఏ ప్రాబ్లం ఉందా ఇలాంటివన్నీ చూస్తాం. లాప్రోస్కోపీ పద్ధతిలో ఏంటి అంటే ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే ఓవరీస్లో ఏమైనా కంతులు ఉన్నాయా, ఇంకా ఉండేసేసి క్యావిటీ పెల్విక్ క్యావిటీలో ఏం ప్రాబ్లం ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉందా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉందా, సో ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, అతుకులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసి దానికి అక్కడే ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. కంతులుంటే తీసేయడము, ఇంకొకటి పీసీఓడి ఉంటే ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయడము, ఇంకా ఉండేసేసి అతుకులు ఉంటే దానిలో రిలీజ్ చేయడము. సో ఇట్లాంటివన్నీ ఇంకా వాళ్ళకి మంచిగా ఇట్లా పస్ ఉంటే అవంతా తీసేసి మంచిగా వాష్ ఇవ్వడం. సో మనకి కరెక్ట్ కాజ్ అనేది తెలిసిపోతుంది. సో ఇది ఉండేసి 100% అక్యురసీ అండి ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ. సో ఇలాంటి టెస్ట్లు చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మగవారికి వస్తే సెకండరీ ఇన్ఫర్టిలిటీకి వస్తే సో వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉందనేది అంటే ఫస్ట్ ఉండేసి వాళ్ళకి టెస్టీస్ ఎలా ఉంది అని చూస్తాం. మోస్ట్ కామన్ ఉండి వెరికోసిల్ అంటే మగవాళ్ళల్లో అది హీట్ ప్రొడక్షన్ వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సో మనం ఉండే అల్ట్రాసౌండ్లో మనం ఇది అంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ తెలుసుకోవచ్చు అండి. ఇంకా కావాలంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లకు వచ్చేటప్పటికి మనము అల్ట్రాసౌండ్ చేయొచ్చు. సో ఇంకా ఉంటే ట్రస్ అని చేస్తాం. అంటే ఇంకోటి ఏంటి అంటే దీంట్లో ఇది ఫస్ట్ స్క్రోటమ్ వెరికోసిల్కి మనం డిటెక్ట్ చేయొచ్చు. సో తర్వాత వచ్చే ఛానల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అబ్స్ట్రక్షన్ ఉందా అని చెప్పేసి మనకి ఇంకొకటి అల్ట్రాసౌండ్లో గుర్తించవచ్చండి. ఇంకా తర్వాత హార్మోన్ టెస్ట్ వాళ్ళకు కూడా. ఇంకా కోమార్బిడ్ కండిషన్స్ లైక్ వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ కూడా హైపర్ టెన్షన్లో వాడే కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా వాళ్ళకి టెంపరీ అజూస్పర్మియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏమైనా అవుతుందా, డ్రగ్ అబ్యూస్ ఉందా, సో ఇలాంటివన్నీ కరెక్టబుల్ కాజెస్ మనము వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఏ ప్రాబ్లం ఉంది అని. ఓకే ఓకే. సో కమింగ్ టు ట్రీట్మెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు వీటన్నిటికీ? సో ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏ కాజ్ వల్ల ఉండేసేసి సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది మనం ఫస్ట్ డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది ఆ కపుల్కి. సో ఫీమేల్లో ఏం ప్రాబ్లం ఉంది, మేల్లో ఏం ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నుండి యూట్రైన్ క్యావిటీలో ప్రాబ్లం ఉంది, సో ఒకవేళ ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉంది, ఒక పాలిప్ ఉంది, సో ఆ ఫైబ్రాయిడ్ తీసేయడం, పాలిప్ ఉండేసి తీసేయడం, సెప్టమ్ ఉంది, నిలువగోడ ఉంది, ఆ నిలువగోడను తీసేయడం, సో ఇంకొకటి అతుకులు ఉన్నాయి, అతుకులు రిలీజ్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయండి. ఇంకా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి అంటే వాళ్ళకి ఎగ్స్ వాళ్ళకి వస్తున్నాయి అంటే వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్తో ఇస్తాం మనము. ఐయుఐ పద్ధతి ఫస్ట్ నుండి వాళ్ళ ఇంట్లోనే ట్రై చేయమని చెప్తాం. టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్తాం, సూపర్ ఓవ్యులేషన్ యాడెడ్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అని చెప్తాం. ఒకవేళ ఈ పద్ధతి ఫెయిల్ అయింది నెక్స్ట్ నుండి ఐయుఐ పద్ధతి చెప్తాం, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చెప్తాం. సో ఇది కూడా ఫెయిల్ అయింది అంటే వాళ్ళకి ట్యూబ్స్ బాగా డ్యామేజ్ అయినాయి. ఇట్లా మనకి ఐయుఐ పద్ధతి చేయాలి అంటే కంపల్సరీగా ట్యూబ్స్ 2 ఓపెన్ ఉండాలా, ప్లస్ అవి ఫంక్షనాలిటీ ఉండాలి. సో 2 ట్యూబ్స్ అట్లా ఇట్లాంటి ట్యూబల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఐవీఎఫ్లో మనం సూపర్ ఓవ్యులేషన్ చేసి ఎగ్స్ బయటికి తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఆ ఎంబ్రియోస్ వాళ్ళ యూట్రైన్ క్యావిటీలో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆర్పిఎల్కు సొల్యూషన్ ఏంటి అసలు? ఆర్పిఎల్ అంటే ఏంటి, సొల్యూషన్ ఏంటి దానికి? సో ఆర్పిఎల్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అండి. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని మనం ఎప్పుడు చెప్తాము అంటే 2 అబార్షన్లు అయిన వాళ్ళు, 2 అంతకంటే ఎక్కువ అబార్షన్లు అయిన వాళ్ళకి మనము ఆర్పిఎల్ అని చెప్తాం. సో ఈ ఆర్పిఎల్ అయ్యేదానికి ఏంటి అని ఫస్ట్ మనం కారణం అనేది వెతకాలి. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే యూట్రైన్ క్యావిటీలో ఉందా, ఇంకొకటి ఉండేసేసి ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా, సో ఇలాంటివి అన్నీ మనము బ్లడ్ టెస్ట్ హార్మోన్లో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూడాలి.
సో మనకి యూట్రైన్ క్యావిటీలో మనం వస్తే ఇందాక చెప్పుకున్నట్లు ఫైబ్రాయిడ్స్ కావచ్చు, సబ్మ్యూకోజల్ పాలిప్స్ కావచ్చు, సెప్టమ్స్ కావచ్చు, సో ఇంకొకటి క్రానిక్ ఎండోమెట్రైటిస్ కూడా కావచ్చు, అంటే ఇన్ఫెక్షన్. ఓకే. సో దీనివల్ల కావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ బాగలేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ బాగలేకపోయినా సో వాళ్ళకి ఆర్పిఎల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ త్రైమాసికం మొదట 3 నెలల్లో ఎక్కువగా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి ఎంబ్రియోలో. సో అలా మనకి రిపీటెడ్గా ఉన్నప్పుడు ఇద్దరు పేరెంట్స్కి క్యారియోటైపింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి ఎటువంటి సొల్యూషన్ దొరకకపోతే క్రోమోజోమల్ మైక్రో అరే అని చెప్తాం. అంటే వాళ్ళకి ఏమన్నా కానీ మెండేలియన్ డిజార్డర్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి మనము ఈ పద్ధతి చెప్తాం. సో ఇది కూడా కాకపోతే ఎక్సోమ్ సీక్వెన్సింగ్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఇలా ఉంటాయండి. అంటే ఈ క్రోమోజోమ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ జెనెటిక్ టెస్ట్లు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడుండి జెనెటిక్ టెస్ట్లో ప్రాబ్లం లేదు, యూట్రైన్ క్యావిటీలో ప్రాబ్లం లేదు, అనటామికల్ అబ్నార్మాలిటీస్ అని చెప్తాం. సో ఇందులో ప్రాబ్లం లేదు అంటే హార్మోనల్ లెవెల్లో ప్రాబ్లం ఉందా అనేది చూస్తాం. సో హార్మోనల్ లెవెల్లో ప్రాబ్లం అంటే ఎక్కువగా పీసీఓడీలో చూస్తామండి. సో పీసీఓడీలో ఉండేసేసి మనకి లేడీస్లో ఉండి మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. సో మనకి ఎగ్ అంటే ఎంబ్రియో సస్టైన్ అయ్యేదానికి కావాల్సిన ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సెక్రీట్ అవ్వదు. సో అలాంటప్పుడు బయట నుంచి మనము ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకొకటి థైరాయిడ్ హార్మోన్ అవకతవకలు ఉన్నా కానీ సో ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇంకా ప్రొలాక్టిన్ హార్మోన్ అవకతవకలు ఉన్నా కానీ ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కోమార్బిడ్ కండిషన్స్ లేకపోతే అంటే ఇప్పుడు మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్లడ్ విసికాసిటీ అండి. బ్లడ్ విసికాసిటీ అంటే అక్వైర్డ్ థ్రాంబోఫిలియాస్, ఆప్లా సిండ్రోమ్ అని చెప్తాం. సో అందులో ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది బాగా థిక్గా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి బ్లడ్లో ఎక్కువగా క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ సరఫరా అనేది బేబీకి సరిగ్గా జరగక వాళ్ళకి లోపల అబార్షన్ అవుతుందండి. మిస్డ్ అబార్షన్స్ చూస్తాం. సో ఇలా ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ పెడతాం. సో ప్రాబ్లం ఇంకా కొంతమందికి లైక్ ఫిట్స్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అనమాట. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు 3 to 6 months ముందర ఇట్లా మెడికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఒక ప్రాపర్ ఆబ్స్ట్రిషన్ కలిసి ఇట్లా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామంటే సో దే విల్ షిఫ్ట్ అనమాట. మీ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్కి సేఫర్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్కి షిఫ్ట్ చేస్తారు. ఇంకొకటి అలా ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తారు. ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరికి దే హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 3 to 6 months. It is a very very safer drug. Before. It is a very very safer drug. So folic acid 5 mg టాబ్లెట్ ఉండేసి ప్రతిరోజు ఒకటి వేసుకుంటే చాలా మటుకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి నివారించవచ్చు. ఇంకొకటి డయాబెటీస్ మెల్టస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్ దే షుడ్ బి అండర్ కంట్రోల్. సో ఇవి కంట్రోల్లో లేకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సో ఇలా ఇది ఒకటి ఫర్ ద ఫీమేల్ పార్ట్నర్. మేల్ పార్ట్నర్లు కూడా చూడాలండి. వాళ్ళల్లో ఏం హార్మోనల్ వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ కూడా డిస్టర్బ్గా ఉంటే ఇలా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందికి ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. అంటే అందులో ఉండేసేసి ఎందువల్ల అవుతుంది అనేది చూస్తే బేసిక్ టెస్ట్లో అన్నీ నార్మల్ ఉంటాయి. బట్ స్టిల్ దే డోంట్ కన్సీవ్. ఒకవేళ కన్సీవ్ అయినా కానీ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్లో చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ద సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంటుంది. సో ద స్పర్మ్ DFI టెస్ట్ అని చెప్తాం, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో అలాంటి వాళ్ళకు కొంతమందిలో బాగా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక కోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ థెరపీ ఇస్తాము. సో వాళ్ళకి అది ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఇంకా ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వీ విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్స్. ఓకే. సో అట్లా మనం లైక్ వీ హ్యావ్ టు సెలెక్ట్ గుడ్ స్పర్మ్. వీ హ్యావ్ టు అప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే ART పద్ధతులు చెప్తాం. సో ఇట్ క్యాన్ బి కంబైన్డ్ విత్ IVF చెప్తాం. IVFలో ఉండేసి మనము గుడ్ స్పర్మ్ సెలెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అప్పుడు మనము లైక్ ఈ స్పర్మ్ సెలెక్షన్స్కి వెళ్తాం అనమాట. లైక్ మ్యాక్స్ అంటే మ్యాగ్నెటిక్ అసార్టెడ్ సెల్ సార్టింగ్ అని చెప్తాం. సో అలాంటి పద్ధతుల్లో మనము గుడ్ స్పర్మ్ సెలెక్షన్ చేసుకొని ఆ స్పర్మ్తో IVF చేయడం జరుగుతుంది, లేకపోతే ICSI చేయడం జరుగుతుంది. సో ఇలాంటి చేసినప్పుడు సక్సెస్ అవుతాయండి. ఓకే. అండ్ ఫైనల్గా అవిరా ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి సక్సెస్ రేట్ ఎలా ఉంది, అండ్ మెయిన్గా సెకండరీ ప్రెగ్నెన్సీ కోసం వచ్చే వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది? గుడ్ అండి.
మేము ఎందుకంటే మా దగ్గర వచ్చిన ప్రతి పేషెంట్ని ప్రతి కపుల్ని ప్రాపర్ వర్కప్ చేస్తాం. సో ఫీమేల్లో ఎటువంటి ప్రాబ్లం ఉంది, మేల్లో ఎటువంటి ప్రాబ్లం ఉంది, సో ఇలాంటివన్నీ మేము ప్రాపర్ వర్కప్ చేసి వాళ్ళకి ఉండేసేసి వాళ్ళకి స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే ఫ్రమ్ బేసిక్ ట్రీట్మెంట్ నుంచి ఇస్తాం. సో అందుకని వీ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.